మీరు సోలో ప్లేయర్ అని మీరు చెప్పారు అంటున్నారు కదా. అయితే సుబ్బు వెళ్ళకముందు సుబ్బుతో కలిసి ఆడారు మీరు కొన్ని గేమ్స్. అర్జున్ వచ్చిన తర్వాత అర్జున్తో కలిసి కూడా ఆడారు. మరి దీన్ని గ్రూపిజం అనలేము. గ్రూపిజం అంటే ఎప్పుడు వాళ్ళనే వాళ్ళ దగ్గర తప్పున్న నామినేట్ చేయకుండా వాళ్ళనే సేవ్ చేసుకోవడం. సో అది అంటే గేమ్ కలిసి ఆడడం అన్నది ఇప్పుడు ఫిజికల్ గేమ్ ఒక టీమ్ లాగా ఉన్నప్పుడు ఒకటి ఉంటుంది, దెన్ లేకుంటే పర్సనల్ బాండింగ్ ఒకటి ఉంటుంది. కానీ యాక్చువల్ బిగ్ బాస్ గేమ్ గ్రూపింగ్ అని ఎందుకు వచ్చిందంటే ఒక పర్టికులర్ పీపుల్ ఓన్లీ ఈ పర్టికులర్ పీపుల్ని నామినేట్ చేస్తారు. సో తప్పులున్నా వీళ్ళని నామినేట్ చేయరు. సో లేకపోతే తప్పులు ఎదుటి వాళ్ళ దగ్గర ఉండి ఎత్తి చూపిస్తారు, వీళ్ళ దగ్గర ఉండి ఎత్తి చూపించారు అని అది ఆ పాయింట్లో. కానీ ఇక్కడ మిస్టేక్ ఎవరి దగ్గర జరిగినా కూడా ఇప్పుడు ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ అర్జున్ అన్న నాకు ఏదైనా చెప్పినా కూడా నేను వినకపోతుండే, ఇది నా వ్యక్తిత్వం, సో నేను ఇదే చేస్తా అని చెప్పేసి నేను నా స్టాండ్ నేను తీసుకుంటుండే. సో దే ఆర్ మై ఫ్రెండ్స్, అదంతా ఒక ఎత్తు అయితే నా స్టాండ్ నేను తీసుకునేవాడిని తప్ప నేను ఒకళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో అయితే ఉండొద్దని ఫిక్స్ అయిపోయాను అనమాట. అయితే దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గ్రూపిజం అండ్ ఫేవరెటిజం అనుకోవచ్చా? ఫేవరెటిజం అని కూడా కాదు, అంటే బాండింగ్ అంతే. ఒక ఎమోషనల్ బాండింగ్ ఉండే నాకు వాళ్ళిద్దరితో ఎక్కువ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే. ఓకే. కానీ సో నార్మల్ ఆట ఆడినప్పుడు గేమ్కి వచ్చినప్పుడు వేరేగా ఉండాలి, వెరీ వెరీ ఇండివిజువల్. అదే గేమ్ ఆడడానికి వచ్చినప్పుడు వేరుగా ఉండాలి. బట్ ఆఫ్టర్ దట్ మీకు కలిసి ఉండడం అనేది మీరు అంటే మీ డెఫినేషన్ ఆఫ్ గ్రూపిజం ఆర్ ఫేవరెటిజం కదా. సో ఎందుకంటే నేను ఈవెన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే లాస్ట్ ఫ్యూ వీక్స్లో యావర్తోని వాడు ఎప్పుడైనా ఎమోషనల్ ఫీల్ అయినా వెళ్ళి మాట్లాడేటోని, వాడిని కన్సోల్ చేసేటోని. సో బికాజ్ ఐ అండర్స్టాండ్ హిజ్ ఎమోషన్, సేమ్ ఏజ్. సో వాడు బాధపడుతుండని చెప్పేసి ఫస్ట్లో మాకు గొడవ అయినా కూడా తర్వాత మేము లాస్ట్ ఫ్యూ వీక్స్లో చాలా బాండ్ అయినాం అనమాట. సో తర్వాత ఈవెన్ ప్రశాంత్ కూడా అప్పుడప్పుడు ఏడ్చినా కూడా వెళ్ళి మాట్లాడేవాడిని. సో అందరితోనే ఒక కైండ్ ఆఫ్ ఉండేదన్నమాట ర్యాపో అయితే. సో నేను అక్కడైతే ఎక్కడ గ్రూప్ గేమ్ అయితే ప్లే చేయలే. సో సోలోగానే ఉండే. ఇంకోటి సోలో ఏంటంటే నా సైడ్ నుంచనే కాదు, పక్క సైడ్ నుంచి కూడా నాకు ఎక్కడ సపోర్ట్ రాలేదన్నమాట. సో అది ఆడియన్స్కి క్లియర్గా కనిపించింది. సో 5 బ్యాచెస్ బ్యాచ్ ఉన్నాయి కదా, ఆ రెండింటిని మీరు చూస్తే కనుక వాళ్ళ బాగా గ్రూపిజం లేకపోతే ఫేవరెటిజం చూపిస్తుంది ఎవరు మీకు? అంటే ఎలా అనిపించింది ఆ రెండింటిని? సో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని అంత ఎనలైజింగ్ ఏం లేదు. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే నాకు ఒకటే ఉండే, అంటే నాకు గ్రూప్ కానీ సోలో కానీ అది కాదు పాయింట్. సో మనకు అనిపించిన వ్యక్తిత్వాన్ని మనం వేరే వాళ్ళతో ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా సో మన పాయింట్స్ని మనం ముందు ఉంచాలి. సో అది తప్పైతే ఎంతటి వాడినైనా ఎదిరించాలి, అది మనకి కరెక్ట్ అనిపిస్తే ఎంతటి వాడినైనా మెచ్చుకోవాలి. సో అది నా సింపుల్. అంటే అది బిగ్ బాస్ హౌస్ వరకు రియల్ లైఫ్లో కూడా రియల్ లైఫ్లో కూడా అంతేనే. గౌతమ్ పార్ట్నర్ శుభశ్రీ యాక్చువల్గా పాపం చాలా ఫీల్ అయింది, గౌతమ్ నా గురించి అసలు మళ్ళీ నన్ను మిస్ అయినట్టు ఎక్కడ కనిపించలేదు, నేను అది చేశాను ఇది చేశాను. తర్వాత మళ్ళీ ప్యాచప్ అయ్యారు, లాయర్ పాప డాక్టర్ బాబు అని వీడియో పెట్టారు. సో ఏం మాట్లాడుకున్నారు, ఎలా ప్యాచప్ అయింది, అంటే ఏం జరిగింది కాన్వర్సేషన్ మీ ఇద్దరి మధ్య? సో షీఈ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ శుభశ్రీ స్టార్టింగ్లో. సో స్టార్టింగ్ వెళ్తూనే సో ఆ బాండ్ వచ్చింది. అండ్ సో తను చాలా ఎర్లీగా ఎలిమినేట్ అయి వెళ్ళిపోవడం వల్ల సో నాకు మళ్ళీ ఆ బాండ్ ఇంకెవరితో రాలే. దెన్ మళ్ళీ తన గురించి మాట్లాడకపోవడానికి రీజన్ ఏంటంటే తను బయట ఉంది. సో నేను లోపల ఉన్నా, షీ ఈజ్ నాట్ దేర్. ఏదైనా మిస్అండర్స్టాండింగ్ అయ్యే ఛాన్స్ ఉంది, అది బయటికి రాంగ్గా పోర్ట్రే చూపిస్తే తన లైఫ్కి ఏదైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎందుకంటే ఇది నేషనల్ టెలివిజన్, అందరు చూస్తున్నారు, తనకంటే ఒక పర్సనల్ స్పేస్, లైఫ్, ఫ్యామిలీ ఉంటుంది కదా. సో వాళ్ళు అదే బ్యాడ్గా ఏదైనా పోర్ట్రే అయ్యి వేరే వాళ్ళు ఎవరైనాతో డిస్కషన్లో వచ్చినప్పుడు సో అది బ్యాడ్ అవుతుందని చెప్పేసి అప్పుడప్పుడు ఆ టాపిక్ వచ్చినా కూడా నేను వాళ్ళకి చెప్పేవాడిని, అంటే తనతో బయటికి వెళ్ళి మాట్లాడుతాను నేను. సో బట్ ఇక్కడ ది రాంగ్ వేలో వెళ్ళే ఛాన్స్ ఉంది, తనకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఐ డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్.